అవధాని గారు ఈ లోపల ఒక్క రాగం పాడుతుంటారండి. అదేమిటంటే ఆరున్నొక్కో రాగం ఒక్కసారి పాడి వినిపించరా? మా మనవడు పిలిచేవాడు అయితే వాడైతే హాయిగా పాడేసాడు. నాకేమో రాదు. ఎప్పుడూ చిన్నప్పుడు పాడే మర్చిపోయాడు. సభకు నమస్కారం అండి. నా పేరు పాలకుర్తి ఇంద్రాణి. అవధాన్ గారికి నమస్కారం అండి. ఇది నేను రాసిన కవిత. చెరువు దగ్గర గృహిణి. నీలాంబరపు ఛాయలలో నీ కన్నుల వెలుగులలో నిండు నీళ్ల కుండలున్నవి, అవి తొణకకూడనివి. తామర రేకుల వంపులలో నీ మాటల చోటులలో నరనల్లన నీడలున్నవి, అవి చెప్పకూడనివి. చేపపిల్లల మిసమిసలో నీ చేతుల అంచులలో రక్తకాంతి గుసగుసలున్నవి, అవి విప్పకూడనివి. నల్లని నీడలను కలిసే నీ చేతులు అమ్మాయి, ఉదయాస్తమానము నిండు నీళ్ల కుండను నడుముకు ఎత్తుతున్నది, నిండు నీళ్ల కుండలు చిప్పిల్లకూడనివి. ఇది అంటే చెరువు దగ్గర గృహిణులు నీళ్లు తీసుకెళ్ళడానికి ఆ గ్రామంలో ఉన్న గృహిణులు వస్తూ ఉంటారండి. ఈవిడ కూడా వెళ్తుంది. అయితే ఈవిడ మనసులో చాలా సంసార సంబంధమైన బాధలు ఉన్నాయి. అంటే ఇంటి గుట్టు ఉందన్నమాట. అంటే కొన్ని బాధలు ఉన్నాయి, కానీ అవి సాటి స్త్రీలతోటి చెప్పకూడదు. అందువల్ల ఆవిడ విషాదాన్ని మనసులో దాచుకుని పైకి నవ్వుతూ మాట్లాడి ఆ నీళ్ళు తెచ్చుకుని రావాలన్నమాట. అది అక్కడ అంటే ఆవిడకి ఎన్నో ఇంటి గృహానికి సంబంధించినటువంటి సంసారానికి సంబంధించినటువంటి బాధలు ఉన్నా కూడా ఆ విషయాన్ని మనసులో దాచుకుని పైకి నవ్వుతూ మాట్లాడారన్నమాట. అది చెరువు దగ్గర ఉంది. కాబట్టి మీలాగా విషాదాన్ని ఒక జీరగా చూపించేలాగా ఏదన్నా మీరు మీ ఇష్టం అనుకోండి, చెప్పాను కాబట్టి. నీలాంబరపు ఛాయలో నీ కన్నుల వెలుగులలో, నీలాంబరపు ఛాయలలో నీ కన్నుల వెలుగులలో నిండు నీళ్ళ కుండలున్నవి, అవి తొణకకూడనివి, అవి తొణకకూడనివి. తామర రేకుల వంపులలో నీ మాటల చోటులలో, తామర రేకుల వంపులలో నీ మాటల చోటులలో నల నల్లని నీడలున్నవి, అవి చెప్పకూడనివి. నల నల్లని నీడలున్నవి, అవి చెప్పకూడనివి. చేప పిల్లల మిసమిసలో నీ చేతుల చులలో, చేప పిల్లల మిసమిసలో నీ చేతుల చులలో రక్తకాంతి గుసగుసలున్నవి, రక్తకాంతి గుసగుసలున్నవి, అవి విప్పకూడనివి. నల్లని నీడలలో కలిచే నీ చేతులు
అస్తమానం నిండు నీలకుండను నడుముకు ఎత్తుతున్నవి నిండు నీలకుండలు చెప్పియకూడనివి నీలాంబరపు ఛాయలలో నీ కన్నుల వెలుగులలో నిండు నీలకుండలున్నవి అవి తొణకకూడనివి అవి తొణకకూడనివి అవి తొణకకూడనివి. అదే అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మిశ్రమ రాగం అంటే అనేక రాగాలు కొన్ని కంపోజిషన్స్ ఏంటంటే ఇప్పుడు నేను స్పాంటేనియస్గా చేసింది రాగం అనుకుని చేసింది కాదు, కానీ కొన్ని కంపోజిషన్స్ భావాన్ని బట్టి రకరకాలుగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం మాయామాల గోళని చెప్పలేము, తర్వాత గౌరీ మనోహర్ అని చెప్పలేము, అట్లా అన్నమాట. పదానికి మధ్యలో ఎలా బాగుంటే కొన్ని స్వరాలు అందువల్ల మిశ్రమ రాగం అన్నారు. అందుకే గురువు గారు ఒక మాట అండి, ఆరభిరాగం తింటే ఆవకాయ తిన్నట్టు ఉంటుంది, అఠాణా రాగం పాడితే బఠానీలు తింటున్నట్టు ఉంటుంది. నాకు తెలియదు. ఇంకా మీరు ఇప్పుడు పాడింది షడ్రసోపేతాలు కదా రాగం అని అనిపిస్తుంది, మిశ్ర రాగం అని అన్నారే, అది షడ్రసోపేతాలు తిన్నట్లుగా ఉందా రాగం మీరు పాడింది? మిశ్ర రాగం మిక్సర్ తిన్నట్టు ఉంటుంది అన్ని కలిపి. నేను అనుకున్న భావాన్ని చక్కగా పలికించగలిగి చాలా బాగుంది. సో దీంతో అన్ని అంశాలు పూర్తయ్యాయండి. మహా అద్భుతంగా జరిగింది. ఫస్ట్ రాగమాలతో మొదలు పెట్టుకొని మనము వర్ణనతో పూర్తయింది. మన ఆదితోటి మన అభివృద్ధిగా మొదలుపెట్టడం ఆచరణతోటి మిశ్రమంతో పూర్తి చేశారు గురువు గారు. అందులో కొత్త రాగాలు అన్ని అనేక రాగాలు మిశ్రమంతో వచ్చాయి, చాలా బాగుందండి. ఇంతటితో ఇప్పుడు మన కార్యకర్తలు టీసీఏ